రన్నింగ్ లో ఉంది. సో ఈ సర్వర్ మనకు కనెక్ట్ అవ్వాలి. సో నేను ఈసారి నా ల్యాప్టాప్ లో ఎక్కడ ఉందని డౌన్లోడ్స్ లో లైనెక్స్ .10 ఫార్మేట్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇన్స్టెంట్ వర్క్ చేసుకొని కనెక్ట్ లోకి వెళ్ళి ఎక్సర్సైజ్ లైన్స్ వర్క్ చేసుకొని ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఏమన్నా ఇక్కడ ఎక్సర్సైజ్ ఐకాన్ ఐ అండ్ తర్వాత ఈ పేరు నేమ్ తర్వాత యూజర్ నేమ్ ఇక్కడ చూడండి ఇక్కడ ఏమన్నా ఇక్కడ మ్యాక్ ఉందా మ్యాక్ పక్కన విండోస్ ఉంది. ఈ మ్యాక్ అనుకో మ్యాక్ లో డౌన్లోడ్ చేసి నేను విండోస్ కాబట్టి విండోస్ డౌన్లోడ్ చేసుకుంటాను. మీకు 54 బిట్ 30 బిట్ ఉంది కదా లేటెస్ట్ అయితే 54 బిట్ తీసుకోండి. ఈ టూల్ ని మీ ల్యాప్టాప్ లో ఇన్స్టాల్ చేయండి. నేనైతే నా ల్యాప్టాప్ లో డౌన్లోడ్ చేశాను. గిట్ బ్యాష్ డౌన్లోడ్ అవుతుంది. సో మనం ఈ టూల్ ని చూడండి డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేస్తాం. సో మీరు కూడా మీ ల్యాప్టాప్ లో దీన్ని డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసేస్తాం. మన ఫ్యూచర్ లో డెవాప్స్ లో కావాలి ముందుగానే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ మ్యాక్ బుక్ వాడేవాళ్ళు మీరు కొంచెం యూట్యూబ్ సర్చ్ చేసి హౌ టు ఇన్స్టాల్ గిట్ బ్యాష్ అంటే మ్యాక్ అంటే నెంబర్ ఆఫ్ వీడియోస్ అర్థమైందా. ఇక్కడ మీకు ఏం తెలియనప్పుడు కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే ప్రతి దానికి మీకు విండోస్ కి లైనస్ కి కొంత డిఫరెంట్ ఉంటుంది. కాబట్టి మీకు ఒక ఫస్ట్ 10 days కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. నాట్ మీకు అవుట్ అయిపోతుంది. సో గిట్ బ్యాష్ దీంట్లో నేను ఇన్స్టాల్ చేశాను. నాకు ఉంది నేను మళ్ళీ ఇన్స్టాల్ చేశాను. దానివల్ల ప్లస్ పాయింట్ ఏంటి మనకి అంటే అప్గ్రేడ్ అయింది. ఏంటంటే అప్గ్రేడ్ అయింది. ప్రీవియస్ కొన్న వర్షన్ ఏమవుతుంది లేటెస్ట్ వర్షన్ వచ్చింది నాకు అప్గ్రేడ్ అవుతుంది. కాబట్టి నేను ఇక్కడ ఏం చేశానంటే నా ల్యాప్టాప్ లో గిట్ బ్యాష్ అని ఒక టూల్ అయితే నేను ఇప్పుడు ఏం చేసిన ప్రాక్టికల్ గా విండోస్ సిస్టమ్ లో కమాండ్ లైన్ ఓకే. సో ఫైనల్ గా మనకి ఇన్స్టాలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. గిట్ బ్యాష్ ఈ టూల్ నేమ్ గిట్. ఇప్పుడు ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఇదేగా మీకు ఇక్కడ రైట్ క్లిక్ చేయండి. ఇందులో గిట్ బ్యాష్ వచ్చిందా మనకి క్లిక్ చేయండి. సో కంట్రోల్ ప్లస్ నొప్పండి. ఎట్లున్నామా డౌన్లోడ్స్ లో వెళ్ళొస్తానండి. దీంట్లో మీ ఫైల్స్ డైరెక్ట్ కనిపిస్తాయి. వెళ్ళొద్దంటే దీంట్లో ఉన్న ఫైల్స్ డైరెక్టర్స్ అన్ని మీకు కనిపిస్తాయి. సో ఇప్పుడు మనం కమాండ్ అయితే యూజ్ చేసాం డౌన్లోడ్స్ లో. ఇందులో ఉన్న ఫైల్స్ డైరెక్టరీస్ అన్ని చూడొచ్చు డిఫరెన్స్ అందిస్తున్నాయి. మొత్తం ఇవన్నీ కూడా డౌన్లోడ్స్ లో ఉన్న ఫైల్స్ డైరెక్టరీస్ ఓకేనా. సిస్టమ్ లో ఉన్న ఫైల్స్ డైరెక్టరీ నేను వాడిన కమాండ్ ఏంటి ఇక్కడ ఇందులో నాకు ఉందా లేదు. ఇప్పుడు కంట్రోల్ ఏమైనా వస్తుంది కంట్రోల్ ఏమైంది స్క్రీన్ క్లియర్ అవుతుంది. ఇప్పుడు ఇందాక మనం కాపీ చేసిన ఇన్స్టెంట్ సంబంధించి ఎగ్జాంపుల్ ఉంది ఇక్కడ మనకి ఉందా లేదు. మొత్తాన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ అంటే తర్వాత అంటే లేదు. సో ఇది మీ లైనెక్స్ సర్వర్ చూసారా. అంటే మీరు గిట్ బ్యాష్ లో కూడా సర్వర్ ఏం చేయొచ్చండి కనెక్ట్ అవ్వచ్చు. సో సుడో ఎఫ్యూ మైనస్ ఏంటి కమాండ్ అంటే మనం మాపల్ అకౌంట్ లో ఈసీ టు ఐఫోన్ అనే ఒక యూజర్ అకౌంట్ ఏదైతే ఉందో ఇది ఏడబ్ల్యూఎస్ వాడు అమెజాన్ లైనెక్స్ అమెజాన్ క్లౌడ్ ప్లాట్ఫామ్ లో ఏవైతే లైనెక్స్ మిషన్స్ ఉన్నాయో ప్రతి మిషన్ లో కూడా వాడు ఒక అకౌంట్ వాడే క్రియేట్ చేసి పంపిస్తున్నారు. ఇది వాడిస్తున్న అకౌంట్. రూట్ అనేది డిఫాల్ట్ అకౌంట్ అంటే ఈ సర్వర్ లో బై డిఫాల్ట్ గా ఉన్న ఒక మెయిన్ అకౌంట్ అన్నమాట. మెయిన్ అకౌంట్ అంటే అడ్మిన్ అకౌంట్. మీరు లైనెక్స్ సర్వర్ మీద మీకు అడ్మిన్ కావాలంటే ఇలా మీరు సుడో ఎస్యూ మైనస్ అని టైప్ చేస్తే మీకు రూట్ అనే అకౌంట్ లో మీరు వాడుతుంది. రూట్ ఎవరు అంటే అడ్మిన్. అడ్మిన్ అంటే ఎవరు ఇక్కడ తర్వాత ఓనర్. తర్వాత ఇప్పుడు మనం దీంట్లో ఏం చేయబోతున్నామంటే మన దగ్గర ఉన్న ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కో కమాండ్ ని మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తాం. ఓకేనా. ఫస్ట్ కమాండ్ ఏంటి మనకి అప్డేట్ చేయమని చెప్తున్నాం. సర్వర్ ని అప్డేట్ చేయమని. సర్వర్ అనేది అప్డేట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ అప్డేట్స్ ఉన్నాయనుకోండి ఎక్కువ టైం తీసుకుంటుంది. సర్వర్ ఏమవుతుంది జావా 11 ఓపెన్ చేయడానికి అంటే ఓపెన్ సోర్స్ ఫైల్ అంటే ఫ్రీ ఉంది ఈ జావా. సో మనకి జావా ఇన్స్టాలేషన్ ఈ విధంగా మనం ప్రతిదీ చేయాలండి. ప్రతిదీ చేయాలి. అయితే ఇప్పుడు ఇదంతా ఆటోమేటిక్ గా చేయాలంటే ఎలా సింపుల్. ఇవన్నీ కాపీ చేయండి. ఇదేనా సర్వర్ కంట్రోల్ చేయాలి అంటే స్క్రీన్ క్లియర్ అయిపోయింది. ఇక్కడ మనం విఐ అని చెప్పేసి ఒక నేమ్ ఇన్స్టాల్ ప్యాకేజెస్ ఇది ఒక ఫైల్ అండి. ఇక్కడ నేమ్ మీరు ఏదైనా ఇచ్చుకోండి. బట్ లాస్ట్ నేమ్ ఇవ్వాలి
ఇది స్క్రిప్ట్ ఫైల్ అనమాట. స్క్రిప్ట్ ఫైల్ అంటే డాట్ ఎస్ఎస్. ఇప్పుడు MP4 అంటే వీడియో ఫార్మ్, MP3 అంటే ఆడియో ఫార్మ్. అలాగే ఇది కూడా డాట్ ఎస్ఎస్ అంటే ఇది స్క్రిప్ట్ ఫైల్ అండి. దీన్ని ఓపెన్ చేయండి. VI అనే కమాండ్ యూస్ చేసి లైనక్స్ లో ఓపెన్ అయిన ఫైల్ ఇక్కడ రైట్ క్లిక్ చేయండి, పేస్ట్ అంత. ఇందాక మీరు కాపీ చేశారు కదా, అవన్నీ ఇక్కడ పేస్ట్ అవ్వాలి. అవన్నీ ఇప్పుడు ఏమవ్వాలండి, పేస్ట్ అవ్వాలి. కాపీ చేయండి, Ctrl+C, ఓపెన్ అయింది కదా, రైట్ పేస్ట్. మొత్తం పేస్ట్ అయిందా? సో ఇది స్క్రిప్ట్ ఫైల్ కింద చేయడానికి రీజన్ ఏంటంటే ఇక్కడ లిస్ట్ దీన్ని షిబాంగ్ అంటాము. ఈ కమాండ్ ఇద్దాం. ఈ స్క్రిప్ట్ ఫైల్ అని చెప్పడానికి ఫస్ట్ ఆ లైన్ ఉండాలి. అది లేదంటే అది నామో ఫైల్, అది ఉంటేనే స్క్రిప్ట్ ఫైల్. అలాగే ఫైల్ తీసుకున్నప్పుడు డాట్ ఎస్ వచ్చింది గుర్తుందా? ఇప్పుడు హ్యాష్ ఎక్స్క్లమేటరీ సింబల్ ఇచ్చి ఫార్వర్డ్ స్లాష్ బిన్ బ్యాష్ అని టైప్ చేసి దాన్ని ఇవన్నీ ఇది ఒక మెసేజ్ అండి. ఏంటండి మెసేజ్ కామెంట్. ఇదేమో రన్ అవుతుంది. హ్యాష్ ఉంది కదా, అది కామెంట్ గా తీసుకుంటుంది అనమాట. అదేమి కమాండ్ కాదు. హ్యాష్ అంటే కమాండ్ కాదు, గుర్తుపెట్టుకోండి. అది కామెంట్. ఇక్కడ ఇకో ఇది ఒక మెసేజ్ అనమాట. ఇకో అనేది ఒక మెసేజ్ అవుట్పుట్ వస్తుంది. దీని మీద ఇన్స్టాల్ ప్యాకేజ్ మీ లైనక్స్ ఒక మెసేజ్ వచ్చి వరుసగా ఇవన్నీ ప్రాపర్ గా మనకి ఇన్స్టాల్ అవుతూ వచ్చింది. ఆల్రెడీ దీంట్లో ఏముంది, త్వరలో అప్డేట్ అయింది, జావా ఇన్స్టాల్ అయింది. కాబట్టి ఈ రెండు మనకి మళ్ళీ రన్ అవుతాయంటే ఇన్స్టాల్ అయి ఉంది జావా, మళ్ళీ రన్ అవుతుంది. అప్డేట్ అయి ఉంది, మళ్ళీ అప్డేట్ అవుతుంది. మిగతా మాత్రం రన్ అవుతాయి. సో ఇప్పుడు సేవ్ చేయాలి. ఏం చేయాలి మనం అంటే ఎస్కేప్ నొక్కండి. ఏంటి ఎస్కేప్, షిఫ్ట్ కోలన్ కింద వచ్చిందా, షిఫ్ట్ కోలన్ ఫుల్ కోలన్ W అంటే రైట్, Q ఎక్స్క్లమేటరీ అంటే ఈ ఫైల్ ని ఓపెన్ చేసాం కదా మనం, సేవ్ చేయాలి. ఎస్కేప్ నొక్కి షిఫ్ట్ కోలన్ ప్రెస్ చేసి చెక్ చేయండి ఫైల్ ఒకసారి. క్యాట్ ఫైల్ కనిపిస్తున్నా మీకు మ్యాటర్ అంతా కూడా ఆ ఫైల్లో ఉన్న స్క్రిప్ట్ అన్నమాట. క్యాట్ ఫైల్ నుంచి క్యాట్ అనే కమాండ్ తో ఫైల్ చూడొచ్చింది అందులో ఉన్న మ్యాటర్. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ మనం రన్ చేయాలి. ఏం చేయాలి, సర్వర్లో రన్ చేయాలి. కమాండ్ కూడా ఏముంది, మెసేజ్ ఇన్స్టాల్ ప్యాకేజ్ డాట్ ఎక్స్ఎల్స్. ఇప్పుడు రన్ అవుతుంది. చూడండి ఫస్ట్ మనకు మెసేజ్ వచ్చిందా, ఇన్స్టాల్ ప్యాకేజెస్ అని రన్ అవుతుంది. దాంట్లో ఉన్న ప్రతి కమాండ్ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే జస్ట్ ఫైల్ ని క్రియేట్ చేసి రన్ చేశాను అంతే. ఆటోమేటిక్ ఏం జరుగుతుంది అక్కడ, నేను మాన్యువల్ గా చేయాల్సినంత కోడ్ రాసి అదైతే వర్క్ చేయమని అది వర్క్ చేస్తాను. మన స్క్రిప్ట్ లో ఉన్న మొత్తం రన్ చేస్తాం. కాబట్టి ఇదంతా 100 టైప్ చేసుకుంటూ వెళ్తారని సో స్క్రిప్ట్ లో ఏం రాయలేదు మనం, జస్ట్ కమాండ్ యాడ్ చేస్తాం. అంటే లైనస్ కమాండ్ అన్ని ఏంటంటే ఫస్ట్ కమాండ్ ఏంటి, సర్వర్ని అప్డేట్ చేయండి. రెండో కమాండ్ ఏంటి, జావా ఇన్స్టాల్ చేయండి. థర్డ్ కమాండ్ ఏంటి, MySQL సర్వర్ని ఇన్స్టాల్ చేయండి. ఫోర్త్ కమాండ్ ఏంటి, HTTPD అంటే ఇన్స్టాల్ చేయండి. ఆ తర్వాత ఏం చేస్తాం, ఎనబుల్ చేయండి. తర్వాత లాక్ చేయండి. తర్వాత డెప్లికేట్ ప్యాకేజ్ ఇన్స్టాల్ చేయండి. తర్వాత డెప్లికేట్ యూజ్ చేసుకుని లైక్ ఇంటర్నెట్ లో ఉన్న కొత్త ప్యాకేజ్ ని డౌన్లోడ్ చేయండి. డెప్లికేట్ అనే కమాండ్ తో ఇంటర్నెట్ లో ఉన్న కొత్త ప్యాకేజ్ ని డౌన్లోడ్ చేయండి. ఆ తర్వాత డౌన్లోడ్ చేసిన దాన్ని ఏం చేయమన్నా మనం ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత అన్జిప్ అనే జిప్ ఫైల్ ని ఇన్స్టాల్ చేయండి. ఆ తర్వాత POL కమాండ్ తో ఇంకో ప్యాకేజ్ మనం డౌన్లోడ్ చేసుకుందాం. ఏ ప్యాకేజ్ అది, AWCL అనే ప్యాకేజ్ మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకుందాం. AWCL అనే ప్యాకేజ్ ఇది ఏ ఫార్మేట్ లో ఉంది, ఈ ఫార్మేట్ లో. అందుకని దాన్ని ఏం చేయమన్న తర్వాత అన్జిప్ చేయమని. ఇప్పుడు అన్జిప్ చేసినాక జిప్ అలాగే ఉంటుంది కదా, దాన్ని డిలీట్ చేసామని. ఆ తర్వాత AWCL అని రన్ చేయమని చెప్పి రన్ చేసింది వర్క్ అవుతాయి. ఫైనల్ గా మనకి రిజల్ట్ వచ్చిందా లేదా. సర్క్యూట్ యూజ్ చేయడం వల్ల ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా మాన్యువల్ గా చేయాల్సినవి కూడా సర్క్యూట్ మనం యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే రిపీటెడ్ గా చేసే టాస్క్ ప్రతి రోజు మనం కమాండ్ టైప్ చేసుకుంటూ వెళ్ళడం అనుకోండి, ఇంట్లో వెంటనే చేస్తాం. ఇప్పుడు ఈ సమ్మర్లో చిన్న స్కిప్ రాద్దాము ఓకేనా. మామూలుగా అయితే అంతా అయిపోయింది. తర్వాత ఎప్పుడు నుంచి అయింది లాస్ట్ తర్వాత ఎంతమంది లాగిన్ అయినారు లాస్ట్ నెక్స్ట్ 3F IPH సర్వర్లో డిస్క్రిప్ట్ ఎంత ఉంది, ఎంత యూజ్ అయింది. అలాగే తర్వాత కోర్స్ నేమ్ TTL, సర్వర్ నేమ్ ఏంటి, సర్వర్లో ఏ ఓఎస్ ఉంది, సర్వర్లో కెనల్ వర్షన్ ఏంటి, సర్వర్లో ఏ కెనల్ ఉంది, ఇదంతా చూసాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే స్క్రిప్ట్ రాస్తున్నాను కమాండ్ కోసం. VI ఇన్స్టాల్ ప్యాకేజ్ 2.sh ఇక్కడ ఏం చేస్తున్నాను ఇలా చెప్పండి. ఇక్కడ మీరు టైప్ చేయాలంటే ఫస్ట్ కీబోర్డ్ ఐ ప్రెస్ చేయండి. ఐ అంటే ఇన్సర్ట్, ఐ అంటే ఏంటి ఇక్కడ ఏముంది మీకు ఫస్ట్ ఇక్కడ ఫైల్ ఏముంది, లైన్ ఓపెన్ ఇక్కడ కూడా ఏమవుతుంది లైన్ ఓపెన్ ఏమొచ్చింది మీకు ఇన్సర్ట్ టైప్ చేయండి. హ్యాష్ ఎక్స్క్లమేటరీ సింబల్ ఫార్వర్డ్ స్లాష్ బిన్ బ్యాష్ ఇది మాత్రం కంపల్సరీ మీకు రాయాలి. ఎంటర్. ఇప్పుడు మన కమాండ్ ఏం కావాలి, అప్లై అప్
ఫైన్ కమాండ్ తర్వాత కమాండ్ లాస్ట్ తర్వాత కమాండ్ పోస్టింగ్ సీట్ తర్వాత కమాండ్ డిఎఫ్ హైఫన్ పిహెచ్ ఓకేనా ఈ కమాండ్ ఈ 4 కమాండ్స్ రన్ చేయాలి ఇది నా చిన్న ఫ్లిప్ ఫైల్ అండి ఇది నా ఫ్లిప్ ఫైల్ అప్ టైమ్ లాస్ట్ పోస్ట్ నేమ్ డిఎఫ్ హైఫన్ పిహెచ్ సో సేవ్ చేయాలి కమాండ్ ఏంటి సేవ్ చేయాలంటే ఎస్కేప్ నొక్కా ఫస్ట్ ఏం చేయాలి ఇక్కడ చూడండి ఇన్సర్ట్ మోడ్ లో ఉన్నాం కదా ఎస్కేప్ నొక్కండి ఏమైంది ఇన్సర్ట్ మోడ్ పోయింది షిఫ్ట్ కోలన్ రైట్ క్విట్ యాక్సిమేటర్ అండి ఇప్పుడు ఈ ఫ్లిప్ ఫైల్ రన్ చేయాలి కమాండ్ ఏంటి ఎస్హెచ్ ఇన్స్టాల్ ప్యాకేజ్ ఓకేనా ఫైల్ క్రియేట్ చేసినా రన్ చేయబోతున్నాం రన్ అయిందా లేదా ఫైల్ మనం రన్ అయిందా లేదా అప్పుడు వచ్చిందా లేదా చూడండి